ఈ వీడియోలో పెసర పునుగులు జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పెసలు 1 కప్పు 6 గంటలు నానబెట్టి గట్టిగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు 1/2 కప్పు, కొత్తిమీర, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1.5 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపిండిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత పెసరపిండి తీసుకుని చిన్న చిన్న పునుగుల వలె వేసుకోవాలి. వాటిని రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె ఉంచి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పెసర పునుగులను వేసుకుని మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత పునుగులు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపు ఉడికించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. కర్రీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పెసర పునుగులు జీడిపప్పు కర్రీ రెడీ.